హలో గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ పాలసీ 2024 యొక్క ఫైనల్ అయితే కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ అయ్యి అలాగే పేమెంట్ రిజిస్ట్రేషన్ కానీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఆ యొక్క పేమెంట్ ఎలా రిజిస్ట్రేషన్ కావాలి, అలాగే నెట్ సెంటర్లోకి వెళ్ళి చేసుకునే వాళ్ళ మీ యొక్క డెబిట్ కార్డు యూజ్ చేయాలా, లేకపోతే సెంట్రల్లో డెబిట్ కార్డు యూజ్ చేయాలా, ఒకవేళ నెట్ సెంటర్లో డెబిట్ కార్డు యూజ్ చేస్తే అంటే క్రెడిట్ కార్డు వాళ్ళు యూజ్ చేస్తే ఏమైంది అనేది ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్కి ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి. ఇక వీడియోకి వెళ్తే మీ యొక్క పాలసీ ఆఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పే ఫీ ఆన్లైన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ అయితే మీకు పేమెంట్లోకి అయితే తీసుకెళ్ళిద్ది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏంటంటే మీ ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే 700 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 250 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ ఫీ కెన్ బి పెయిడ్ క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఫ్రమ్ 24/5 అంటే మీరు 24/5 అంటే ఈ ఆల్టర్ నుంచి మీరైతే పేమెంట్ అయితే రిజిస్ట్రేషన్ అంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ ఫీ పేమెంట్లో పోతే మీరు పేమెంట్ ఎలా చేయాలంటే ఏం లేదు, ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాలసీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క ఎంతైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఈ బాక్స్లో ఇక్కడున్న క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక పే ఫీ ఆన్లైన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అయితే పేమెంట్లోకి అయితే వెళ్ళిపోద్ది. మీరు ఎలా చేసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ ఆరు మీ యొక్క డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ ఎలా అయితే చేసుకోవాలని అలా అయితే చేసుకోండి. ఎవరైతే ఫోన్లో చేసుకోవాలో ఫోన్లో చేసుకునే వాళ్ళకి ఏంటంటే మీ యొక్క ఎలా చేసుకుంటే అలా అయితే చేసుకోండి. నెక్స్ట్ మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే మీరు పేమెంట్ అయిపోయినాక మీకు అయితే పేమెంట్ రిసిప్ట్ అయితే అక్కడ ప్రింట్ అయితే వస్తుంది. ఒకవేళ ప్రింట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు బ్యాక్ వచ్చినా కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, మీ క్యాప్చర్ కొట్టినప్పుడు ఇక ప్రింట్ రిసిప్ట్ అని ఉంది, దాన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. మెయిన్ ఏంటంటే ఈ రిసిప్ట్ మీరు పేమెంట్ ఏదైతే చేశారో దాని రిసిప్ట్ అయితే మీరు కంపల్సరీ అయితే హెచ్ఎల్సి సెంటర్కి అయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్ళాలి. మీరు పేమెంట్ చేసినట్టయితే వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళకైతే ఇది రిసిప్ట్ అయితే వాళ్ళు చూసి మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని అయితే పేమెంట్ చేయాలన్నట్టు అయితే మీరైతే వాళ్ళే డిసైడ్ అయితే చేస్తారు. ఇక ఏంటంటే మెయిన్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎవరైతే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు పేమెంట్ కడతారో మీరైతే మెయిన్గా అయితే మీ యొక్క డెబిట్ కార్డు, మీ యొక్క నెట్ బ్యాంక్, మీ యొక్క కార్డు ఏవైనా ఉన్నాయో మీ యొక్క కార్డ్స్ అనేది అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ పేమెంట్ అనేది క్యాన్సిల్ అయ్యి ఒకవేళ మీరు మళ్ళీ పేమెంట్ చేసినా మీ యొక్క ఫస్ట్ చేసిన పేమెంట్ అయితే రిఫండ్ రావాలి. కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళకి పెడితే మీరు సెకండ్ సారి కానీ మీరు పేమెంట్ చేసినా కానీ వాళ్ళు దాంట్లో అయితే పడుతుంది. ఏంటంటే మీ కార్డు పెట్టుకుంటే ఏంటంటే మీ యొక్క రిఫండ్ వచ్చిన మీ కార్డులోకి అయితే వస్తాయి రిఫండ్. ఇదిగా సీఆల్టీ ఏరియా అయితే ఇక మెయిన్గా ఏంటంటే ఇక్కడ కొంతమందికి అయితే పేమెంట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అందుకని ఈ వీడియో చేసాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి.